ట్రీట్మెంట్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటుంది, దానికి మనం ఏం చేయగలుగుతాం అంటే యాజ్ అ సొసైటీ మనం ఏం చేయగలుగుతాం, గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటుంది అంటే హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి దాంట్లో. ఒక డాక్టర్కి ఎంబీబీఎస్ డాక్టర్కి వచ్చే అప్రాక్సిమేట్ శాలరీ సిటీలో 30,000 ఉంటుందండి. సో ఇవాళ కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడదాం. దిస్ ఇస్ లైక్ అ వెరీ కామన్ మిస్కన్సెప్షన్ కానీ లేదంటే ఒక కామన్ ఐడియా కానీ. సో అంటే ఇట్స్ ఎ జెన్యున్ ప్రాబ్లమ్ అండి. మనకి ఏంటంటే ట్రీట్మెంట్ కాస్ట్ మనకి అంటే ట్రీట్మెంట్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటుంది, దానికి మనం ఏం చేయగలుగుతాం అంటే యాజ్ అ సొసైటీ మనం ఏం చేయగలుగుతాం, గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది, అండ్ యాజ్ అ పేషెంట్ మీరు ఏం చేయగలుగుతారు. సో ఈ కొన్ని సిరీస్ ఆఫ్ టాపిక్స్లో మనం నెక్స్ట్ ఇయర్ మాట్లాడదాం. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. చాలామంది డాక్టర్స్ మాట్లాడారు అండ్ చాలామంది పేషెంట్స్ కూడా వెల్ ఇన్ఫార్మ్డ్ ఉంటారు దీని గురించి. సో నేను కొంచెం బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ట్రీట్మెంట్ ఎందుకు ఇంత కాస్ట్ ఉంటుంది. లైక్ చాలామంది పేషెంట్స్ చెప్తారు లైక్ ఇన్ని లక్షల మీద కాస్ట్ అయ్యింది, మనకి ఆస్తులు అమ్ముకున్నాం, ఇండ్లు అమ్ముకున్నాము కట్టనికి ట్రీట్మెంట్కి. సో ఇంత కాస్ట్లీ ఎందుకు ఉంది అంటే ఆ మనీ అంతా డాక్టర్స్ అందరు తీసుకొని స్విస్ బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటున్నారా లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా దీని గురించి అనేసి విల్ డిస్కస్ ఫస్ట్. సో ఫస్ట్ థింగ్ ట్రీట్మెంట్ కాస్ట్ ఏం డిసైడ్ చేస్తుంది అంటే మనకి ఆ ట్రీట్మెంట్ కాస్ట్లో డాక్టర్కి వచ్చే పర్సంటేజ్ ఆర్ హాస్పిటల్కి వచ్చే పర్సంటేజ్ చాలా మినిమం అండి. అది దట్స్ అ వెరీ స్మాల్ కాంపోనెంట్ ఆఫ్ మీరు కట్టే బిల్. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటుంది అంటే హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి దాంట్లో. ఒకటి ఎస్టాబ్లిష్మెంట్కి కాస్ట్ అంటే ఆ బిల్డింగ్కి, మనం కొనే ఎక్విప్మెంట్కి, మెనీ ఆఫ్ దెమ్ ఈ సిటీ స్కానర్స్, ఎంఆర్ఐస్, ఈ క్యాత్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ దే ఆర్ ఇన్ ద క్రోర్స్. సో ఒక హాస్పిటల్ ఇనిషియల్లీ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా హై ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో దానికి వచ్చే లోన్స్, దాని మీద ఇవన్నీ కట్టేది పేషెంట్ త్రూనే వచ్చేది ప్రాఫిట్ హాస్పిటల్. దాని త్రూ ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్. సెకండ్ థింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ అంటారు. అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ ప్లస్ మనకు అయ్యే డ్యామేజెస్కి, హాస్పిటల్ పే చేసే ఇన్సూరెన్సెస్కి ఇవన్నిటికి మనకు మెయింటెనెన్స్ కాస్ట్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెంట్స్ అండ్ శాలరీస్ అండి. సో రెంట్స్ అనేవి సిటీలో చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అది ఒక హాస్పిటలా, మూవీ థియేటరా, హోటలా అనే దాన్ని బట్టి ఫరక్ పడదు. అంటే ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ హాస్పిటల్కి ఇస్తున్నారని రెంట్ తక్కువ ఇయ్యారు కదా. సో ఆ రెంట్స్ అనేవి అందుకే మీకు ట్రీట్మెంట్ మీరు టౌన్స్కి వెళ్తే సేమ్ డాక్టర్ చేసే ట్రీట్మెంట్ ఒక స్మాలర్ సిటీలో చాలా చీప్ ఉంటుంది కంపేర్ టు మనకు ఒక బిగ్ సిటీలో. సో అది మెయిన్ ఫ్యాక్టర్ విచ్ డిసైడ్స్ దేర్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అండి. ఎందుకంటే రెంట్స్ ఎక్కువ, సెకండ్ థింగ్ శాలరీస్ ఎక్కువ. సో శాలరీస్ అనేవి ఏంటి అంటే మీకు పేషెంట్కి అనిపించేది మీరు కట్టే మనీ అంతా డాక్టర్స్కి వెళ్తుందని. సో డాక్టర్స్కి వచ్చే శాలరీ కాదంటే ఒక డాక్టర్స్ కొంతమంది ఉన్నారంటే హాస్పిటల్లో వాళ్ళకన్నా చాలా ఎక్కువ మంది సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు మనకంటే నర్సెస్. కొంతమంది డాక్టర్స్ మీరు డైరెక్ట్ కన్సల్ట్ చేయరు, లైక్ ఎమర్జెన్సీ డాక్టర్స్, మన వార్డ్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, ఇవన్నిటికీ వీళ్ళకి ఫిక్స్ శాలరీస్ వస్తాయి. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి అదర్ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, మన క్లీనింగ్ స్టాఫ్, మెయింటెనెన్స్ స్టాఫ్, టెక్నీషియన్స్. సో వీళ్ళందరి శాలరీస్ కూడా సిటీస్లో ఎక్కువ ఉండాలి, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ సిటీలో. సో ఇవన్నీ మనకి కంట్రిబ్యూట్ చేసి దాని తర్వాత మీకు వచ్చేది డాక్టర్కి అండ్ మనకు ప్రాఫిట్స్. సో ఆ డాక్టర్స్కి వచ్చే శాలరీస్ ఎట్లుంటాయి అనేది ఎంతోమంది డాక్టర్స్ అన్లెస్ ద సీనియర్ మోస్ట్ పర్సన్స్ కానీ, హై లెవెల్ కన్సల్టెంట్స్ కానీ, లేదంటే పార్ట్నర్స్ కానీ, సో వీళ్ళకి షేర్ బల్క్లో వస్తుంది ఎందుకంటే దే గెట్ ఎ పర్సెంటేజ్. కానీ జనరల్లీ డాక్టర్స్కి వచ్చేది ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి. అంటే ఎన్ని పేషెంట్స్ని చూసినా, మీరు ఎంత కట్టినా, మీరు డిస్కౌంట్లు ఉన్నా ఏది ఉన్నా కానీ ఒక డాక్టర్కి ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ ఎంత అని చెప్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. లైక్ ఒక డాక్టర్కి ఎంబీబీఎస్ డాక్టర్కి వచ్చే అప్రాక్సిమేట్ శాలరీ సిటీలో 30,000 ఉంటుందండి. సో 30,000 అనేది మీకు జనరల్లీ నార్మల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కన్నా కూడా తక్కువ. సో ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్స్కి, ఇమీడియట్లీ జూనియర్ డాక్టర్స్కి, వీళ్ళకి సమ్టైమ్స్ ఈవెన్ దానికన్నా తక్కువ కూడా వస్తుంది. అప్పుడే పీజీ పాస్ అయిన డాక్టర్స్ ఉంటారు, అంటే రెసిడెన్సీ పాస్ అయ్యి రిజిస్టర్ లెక్క జాయిన్ అవుతారు. సో కొన్ని ఫీల్డ్స్లో ఈవెన్ 60,000 to 70,000 శాలరీ మీద కూడా వర్క్ చేస్తున్నారు, మేబీ ఒక 1 lakh వరకు. అండ్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్కి డిపెండింగ్ ఆన్ దేర్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్, సూపర్ స్పెషలిస్ట్ అయితే 2 to 3 lakhs వస్తుంది, ఆర్ ఎల్స్ ఓన్లీ స్పెషలిస్ట్ అయితే అరౌండ్ 1 lakh వస్తుంది ఎన్నోసార్లు. సో దీస్ ఆర్ ఆల్మోస్ట్ మన సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వచ్చేంత శాలరీస్ అండి ఇవి. సో ఒక డాక్టర్కి వచ్చే శాలరీ ఇస్ ద వెరీ స్మాల్ పార్ట్ మీరు కట్టే బిల్. సో అందుకు మీరు చేసే ఆర్గ్యుమెంట్ అంతా డాక్టర్తో కొట్లాడలేరు. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంత ఖర్చు చేసిర్రు, మీకు ఇన్ని లక్షలు అయినాయి అంటే అది ఎన్నో ఫ్యాక్టర్స్ దాంట్లో కంట్రిబ్యూట్ అవుతాయి. సో ఇవన్నీ ఇప్పటివరకు చెప్పినవన్నీ అంటే రియల్ కాస్ట్. సో ఇవి కాకుండా ఇల్లీగల్ కాస్ట్ ఏమైనా ఉంటాయి, అనెథికల్ కాస్ట్ ఏమైనా ఉంటాయి అంటే దోస్ ఆర్ ఆల్సో పార్ట్ అండి. మనకి అవి ఏమి ఉండయి అని చెప్పేసి అంత పర్ఫెక్ట్లీ క్లీన్ ప్రాక్టీస్ అవుతుంది అని కాదు. సో ఉంటాయి కానీ మన మీడియా బ్లోఅప్ చేసినంత కాదు. అంటే ప్రతి దగ్గర మీకు అవుతుంది మాల్ ప్రాక్టీస్ ఇవన్నీ కాదు. సో అవన్నిటి చెక్స్ అండ్ మెజర్స్ ఉన్నాయి.
అవన్నీ ఏమైనా ఉన్నాయి అన్నవి కూడా వాటిని కంప్లైంట్ చేసే బాడీస్ ఉన్నాయి, మన కోర్ట్స్లలో కేసెస్ జరగవచ్చు దాని గురించి. సో అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నాయా అంటే దోస్ ఆర్ ఆల్సో దేర్ అండి. బట్ దేర్ ఆర్ వెరీ స్మాల్ పార్ట్. అండ్ మీరు అన్ఎథికల్ ప్రాక్టీస్ ఎక్కడ అనిపించినా కూడా ఒక కంప్లైంట్ చేసేది, ఒక దానికి యాక్షన్ తీసుకునే బాడీస్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ మెడికల్ కౌన్సిల్ కానీ మన కోర్ట్స్ కానీ. సో ఇవన్నీ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ వై ట్రీట్మెంట్ ఈజ్ సో కాస్ట్లీ. సో ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూ చెప్పినాం కాబట్టి ఇది ఉంది ట్రీట్మెంట్ మనకు కాస్ట్, దానికి మనం ఏం చేయగలుగుతాం యాజ్ అ సొసైటీ కానీ, యాజ్ అ డాక్టర్ కానీ, యాజ్ అ పేషెంట్ కానీ, అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ.